పెళ్లి అంటే మనోళ్ళకి మహాసందడి. పెళ్లి మీద ఎన్నో సినిమాలు, సీరియళ్లు వస్తూనే ఉన్నా అసలు పెళ్లికి పాటించాల్సిన కొన్ని కనీస నిబంధనల విషయంలో చాలా మందికి అవగాహన లేదు. మొత్తానికి అందరి అంగీకారంతో పెళ్లి చేసుకోవచ్చుగాక, అయితే వెంటనే ఆ ప్రక్రియను చట్టపరం చేసుకోమని చెబుతోంది ప్రభుత్వం. ఇది మాత్రం చాలా మంది పాటించకపోవడం పెద్ద విషాదం. వివాహ నమోదును తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ఒక చట్టాన్ని తెచ్చింది. జిల్లాల్లో ప్రతి ఏటా వేలాదిగా వివాహాలు జరుగుతున్నా వాటిని చట్టపరంగా ఎవరూ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నమోదు చేయడం లేదు. ఈ నేపథ్యంలో 2006లో సుప్రీంకోర్టు వివాహ నమోదును తప్పనిసరి చేయాలని ఆదేశిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా 2008లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకువచ్చింది. అయినా ఇప్పటికీ చాలా మంది దీన్ని పట్టించుకోవడం లేదు. నిజానికి బాల్య వివాహాలను అరికట్టేందుకు ఈ చట్టం ఉపయోగపడుతోంది. ఈ చట్టం అమలైతే పూర్తి స్థాయిలో బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయవచ్చు. మొత్తం వివాహాల్లో ఇప్పటికీ కేవలం 15% మాత్రమే నమోదవుతున్నాయి. వీటిలో ప్రేమ వివాహాలే ఎక్కువగా ఉన్నాయి. హిందూ వివాహ చట్టం ప్రకారం వరుడికి 21, వధువుకు 18 ఏళ్లు నిండితేనే వారికి వివాహం చేయాలి. కానీ చాలా గ్రామాల్లో బాల్య వివాహాలు ఆగడం లేదు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి బాల్య వివాహాల వల్ల సంభవించే నష్టాలను తెలియజేస్తున్నా పూర్తి స్థాయిలో ఫలితం కనిపించడం లేదు. ప్రేమ వివాహాలే కాకుండా పెద్దలు కుదిర్చిన వివాహాలు, అన్ని కులాలు, మతాల వివాహాలను నమోదు చేసుకోవడం ఎంతో ఉపయుక్తం. అన్ని వివాహాల గుర్తింపునకు ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని ప్రతి జంట సద్వినియోగం చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలనుకునే జంట నెల రోజులు ముందుగా వారి వివరాలను అందజేస్తే సరిపోతుంది. వివాహం అనంతరం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నమోదు చేసుకునే వధూవరుల వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు, పెళ్లినాటి ఫోటో, వధూవరుల పూర్తి చిరునామా, 10వ తరగతి సర్టిఫికేట్, పుట్టిన తేదీ రుజువు, 3 సాక్షులు, వారి సంతకాలు ఉంటే నమోదు సులభతరం అవుతోంది. వివాహ నమోదు చేసుకున్న మహిళలకు ఏదైనా సమస్యలు వస్తే సులభంగా పరిష్కరించుకోవచ్చు. విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ, ఆస్తుల వివాదాల్లో ఈ వివాహ ధృవీకరణ పత్రాలను పరిగణలోకి తీసుకుంటారు. ప్రేమ పేరుతో జరిగే మోసాలను అడ్డుకునేందుకు, రెండో వివాహాన్ని అరికట్టేందుకు ఈ ధ్రువపత్రం ఎంతో ఉపయోగపడుతోంది.